రియల్గా ఇది ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ చేయడానికి మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. దీన్ని మనము పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. మన యొక్క ఫ్రీ అవర్స్ను వర్కింగ్ అవర్స్గా మార్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, రువెండా యుఎస్లో కూడా మన యొక్క ఫ్రీ అవర్స్ను వర్కింగ్ అవర్స్గా మార్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమ్ బేస్డ్ బిజినెస్. అయితే మనము బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే జనరల్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టూల్స్తో వెళ్తారు. అంటే ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళారనుకోండి, శత్రువు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు, శత్రువు చంపేస్తాడు. అదేవిధంగా ఈ బిజినెస్ మనం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మనకు కొన్ని టూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే ఈ టూల్స్ను ప్రాపర్గా యూజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా మనకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంపల్సరీగా ఉండాలి అని అండి. అంటే ఓన్లీ నాకు ఒక ఫోన్ ఉంది సార్ అని అంటే వీ కాంట్ గెట్ ద సక్సెస్. మనము ఒక ఫోన్ ద్వారా ఈ బిజినెస్లో మనము అంటే రీటైలింగ్ చేయలేము, రిక్రూట్మెంట్ చేయలేము. రీటైలింగ్ చేయాలన్నా, రిక్రూట్మెంట్ చేయాలన్నా ఒక సైకిల్కు 2 పెడలు ఏ విధంగా ఉంటాయో మన బిజినెస్లో ఈ రీటైలింగ్, రిక్రూట్మెంట్ చేయడానికి మనకు అవసరమైనటువంటి టూల్స్ ఈ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. అంటే దీని ద్వారా మనము ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. యాజ్ ఎ రీటైలింగ్గా అతనికి కస్టమర్ ఇవ్వచ్చు, లేకపోతే తనకు బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు త్రూ ల్యాప్టాప్ ద్వారా. ఖచ్చితంగా మనకు ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉండాలి. బట్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు అన్లిమిటెడ్ ఆఫర్ అని చెప్పి ఎయిర్టెలో లేకపోతే జియో 2GB రోజుకు 2GBనో 3GBనో వస్తుంది. అది సరిపోదండి. ఎందుకంటే అది జూమ్ అనేది బాగా కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డేటా ఎక్కువ అయిపోతుంది. డెఫినెట్గా మనకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఒకవేళ లేకపోతే డబ్ల్యూబిఎస్ ఈపీసీ అని చెప్పి డాంగిల్ అనేది ఒకటి వస్తుంది. ఐ థింక్ దట్ ఇలా మనకి ఇలాంటి ఒకటి ఖచ్చితంగా మనం కనెక్షన్ అనేది ప్రాపర్ కనెక్షన్ అనేది లేకపోతే వీ కాంట్, మనకి ఎంత ల్యాప్టాప్ ఉన్నా దెర్ వాజ్ నో యూజ్. ఇప్పుడు నా దగ్గర నెట్ లేదనుకోండి, నేను ఐఎమ్ అనేబుల్ టు సీ టు యూ, మనం చూడలేము. కాబట్టి కనెక్షన్ అనేది జస్ట్ అండి ఇప్పుడు మామూలుగా 500 రూపాయలకి 600 రూపాయలకి అన్లిమిటెడ్ అనేది వస్తుంది. జస్ట్ మనము దీన్ని కొంచెం స్ట్రెచ్ అవుతే అనుకుంటా రిస్క్ తిరగాలి కదా, ఎందుకులే మళ్ళీ నేను లాక్డ్ అయిపోయిన తర్వాత. బట్ ఇక్కడ అది ఇంట్లో అందరికి అవసరం అవుతుంది. ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది కంపల్సరీగా మనం ఉన్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అప్డేట్ కావడానికి, మనం ఈ బిజినెస్ చేయడానికి ఈ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్ అనేది ఈజ్ నాట్ టెన్ ఆఫ్. స్మార్ట్ ఫోన్తో నేను బిజినెస్ చేద్దాము అనుకుంటే వీ కాంట్ గెట్ ద సక్సెస్. అంటే చాలా మందికి ఇప్పుడు రూబీస్ అయినా పెరల్స్ అయినా కొంతమందికి అంటే ఫోకస్ ఇది కావాలి. టూల్ లేకుండా, ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే శత్రువు ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి డెఫినెట్గా ఈ టూల్స్ అనేది మ్యాండేటరీ. అంతేకాకుండా మనకి జూమ్ ఆల్రెడీ అందరికీ తెలుసు. అందరు మీరు జూమ్ జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్ జరుగుతుంది. నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను. అదేవిధంగా ఫేస్బుక్ ఫర్ ప్రాస్పెక్టింగ్ నిన్న అద్భుతంగా మనకు అందరికీ ఎన్లైట్మెంట్ వచ్చింది అనుకుంటున్నాను. ఫేస్బుక్ వేరు, ఫేస్బుక్ పేజ్ ద్వారా మనం ఐపల్స్ ఒక పేజీ, ఐకాఫీ ఒక పేజీ, ఇలా మన యొక్క బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసుకొని మనము కస్టమర్స్ను చాలా ఎక్కువగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రాస్పెక్టింగ్ సంబంధించి దిస్ ఈస్ ద వండర్ఫుల్ టూల్. నెగటివ్ అనేది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. ప్రతి దాంట్లో చీకటి ఉన్న చోటే వెళ్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు చూస్. చీకటి కావాలా, వెలుతురు కావాలా అనేది ఎక్కడైనా దాన్ని నెగటివ్గా యూజ్ చేస్తే నెగటివ్ జరుగుతుంది, దాన్ని పాజిటివ్గా యూజ్ చేస్తే వీ విల్ గెట్ ద పాజిటివ్. ఇక్కడ మన బిజినెస్ పర్పస్లో ఆయన జస్ట్ 450 రూపీస్ పే చేసి ఆల్మోస్ట్ 6 lakhs అబవ్ ఇన్కమ్ ఎర్న్ చేశారు. నిన్న మనకు 1K ప్రాజెక్ట్లో చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ ప్రాస్పెక్టింగ్ సంబంధించి కంపల్సరీగా ఫేస్బుక్ అనేది మనకు పేజీని మనం ఖచ్చితంగా ఉన్న వాళ్ళు అప్డేట్ అవ్వండి. అప్డేట్ అవ్వకపోతే మనం ఖచ్చితంగా అప్డేట్ అవుతాం. ఇంకా మనకు టీమ్ మేనేజ్మెంట్కు వాట్సాప్ బిజినెస్ కూడా మనకి అకౌంట్ కూడా ఉంది. దానివల్ల కూడా వీ మే గెట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్.
దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా పేమెంట్కి సంబంధించి గూగుల్ పే, ఫోన్ పే, ఈ విధంగా మనము ల్యాప్టాప్లో ఈ యొక్క టూల్స్ గిన అంటే ఇవి గిన ఉంటే డెఫినెట్గా మన బిజినెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా మనకు వచ్చి డైమండ్ అండ్ అబోవ్, డైమండ్ అండ్ ఆల్ సక్సెస్ పీపుల్, ఎవ్రీ సక్సెస్ లీడర్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళ సక్సెస్ టెస్టిమోనియల్స్ కానీ లేకపోతే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కానీ మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఈ యొక్క ఇండస్ వివా యూట్యూబ్ ఛానల్ని గిన మనం గిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫేస్బుక్ను, ఇన్స్టాగ్రామ్ను, మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్ కట్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆ క్లారిటీ ఈజ్ పవర్. ఆ క్లారిటీ మనకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మన కమ్యూనికేషన్ కూడా మనకు హార్ట్ఫుల్గా, స్ట్రాంగ్గా వస్తుంది. బట్ ఇక్కడ ఆ క్లారిటీ రావడం కోసం ఖచ్చితంగా మనము ఈ బిజినెస్లో ఈ యొక్క కంపెనీ ఇండస్ వివా యూట్యూబ్ ఛానల్ని, తర్వాత ఫేస్బుక్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఖచ్చితంగా మనము సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఈ రోజు మనము ప్రొడక్ట్స్ కోసము అంటే ఒక థర్డ్ పార్టీ మీద అంటే హ్యూమన్స్ మీద డిపెండ్ అయ్యాము డెలివరీ ప్రొడక్ట్స్. బట్ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్ డ్రోన్స్ వచ్చి డెఫినెట్గా మనకి ఇట్ విల్ టేక్ కేర్ ఆ రికార్డింగ్ ఆఫ్ ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి డ్రోన్స్ విల్ టేక్ కేర్ అండి. ఇట్ విల్ కమ్ సూన్, మనం చూస్తాము. ఈ విధంగా మనం ఏంటంటే ఖచ్చితంగా మనము అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం. చూడండి నోకియా, చూడండి కొటాక్, చూడండి దే హావ్ నాట్ అప్డేటెడ్, సో అవుట్డేటెడ్ అయ్యాయి. ఆ విధంగా ఈ విధంగా మనము బిజినెస్ లో ఉన్నంత మాత్రాన మనం సక్సెస్ కాము. ఒక్కసారి టూల్స్ ఉన్నాయా లేవా, నేను ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేశానా లేదా, ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ కైండ్లీ డూ ద సబ్స్క్రైబ్, డెఫినెట్గా ఇట్ హెల్ప్స్ ఎ లాట్ టు అస్. ఇక చూడండి మనకి ఈ యొక్క ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృత రీటైలింగ్ సంబంధించి మనకు 2000 నుంచి 2010 వరకు బిగ్ బజార్, తర్వాత రిలయన్స్ అనేవి బాగా గ్రో అయ్యాయి. అంటే అప్పుడు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళే వాళ్ళు, అన్ని కావాల్సినవన్నీ అక్కడే స్టోర్స్లోకి వెళ్ళి, బిగ్ బజార్లోకి వెళ్ళి అన్ని తీసుకునేవాళ్ళు. కాబట్టి ఒక 10 ఇయర్స్ 2000 నుంచి 10 ఇయర్స్ ఆ కంపెనీస్ అనేది బాగా గ్రోత్ అనేది వచ్చింది. ఆ తర్వాత 10 ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నాము ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఫోన్లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా, ఈ కామర్స్ కంపెనీస్ ద్వారా మనకి ఇంట్లో కావాల్సినటువంటి ప్రతి చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు వరకు కూడా మనము ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ చేస్తున్నాము. కాబట్టి 2010 నుంచి 2020 వరకు ఈ యొక్క 10 ఇయర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. అయితే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క 2020 ఆన్వర్డ్స్ కమ్యూనిటీ కామర్స్ కంపెనీస్ లైక్ ఇండస్ వివా డెఫినెట్గా అంటే ఇక్కడ అసలు కమ్యూనిటీ కామర్స్ ఇండస్ వివా అనేది డెఫినెట్గా ఇట్ మే గ్రో సూన్. మనకు వి మే గెట్ గుడ్ న్యూస్. డెఫినెట్గా మనకు ర్యాపిడ్ స్పీడ్ అనమాట, జెట్ స్పీడ్ అనేది మనకు ఉంటుంది. వి విల్ గ్రో. అసలు కమ్యూనిటీ కామర్స్ అంటే ఏంటి అనేది ఒకదాని గురించి, ఇది చూడండి ఒక వస్తువును మామూలుగా మనము రీటైలింగ్ చేయాలి అని అంటే దానికి సంబంధించి ఒక థమ్సప్ తీసుకుందాం. దానికి మహేష్ బాబు థమ్సప్ లో దమ్ముందా అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. మహేష్ లో దమ్ముంది అని చెప్పి వాళ్ళు తాగరు, వాళ్ళ కొడుకు తాగదు, కూతురు తాగదు, ఎవరు తాగదు. అంటే వాళ్ళు వాడకుండా బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తున్నారు. రియల్ గా మనం వాడి మన ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తున్నాం. హూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్? ఒక్కసారి అంటే దాన్ని నమ్ముతున్నారు, ఆ టీవీలలో వచ్చే దాన్ని నమ్ముతున్నారు. వాస్తవంగా మనం వాడి మనకు వచ్చిన రిజల్ట్ ను మనం షేర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ మనమే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, మనమే రియల్ బ్రాండ్ అంబాసిడర్, రియల్ హీరోస్ మనం రియల్గా. కాబట్టి ఇంటర్మీడియట్స్, మధ్యవర్తులు అంటే ఒక ప్రోడక్ట్ సపోజ్ రీటైలర్స్ కానించి అంటే జనరల్గా మనకు కంపెనీ C&F కానించి, ఆ తర్వాత స్టాకిస్ట్ అని, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అని, రీటైలర్స్ అని, ఆ తర్వాత కస్టమర్స్ అని చెప్పి అక్కడి దాకా మధ్యలో ఈ యొక్క మధ్యవర్తులు, ఇంటర్మీడియట్స్, ఈ యొక్క రీటైల్ షాప్స్, వీళ్ళ ప్రాఫిట్ అంతా వీళ్ళే తీసుకోవడం వల్ల ₹2 థమ్సప్ కాస్త ఏమవుతుంది అని అంటే 15 రూపాయలు అవుతుంది. 250 ml బాటిల్ తాగి మళ్ళీ అంటే గాజు బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అది ట్రెడిషనల్ బిజినెస్. బట్ ఇక్కడ కమ్యూనిటీ కామర్స్ ఏంటంటే మనము
అంటే ఇక్కడ ఒక ల్యాప్టాప్, ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇట్లా టెక్నాలజీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళము ఫస్ట్ ఇక్కడ కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ గా ఆ ప్రోడక్ట్ వాడుతాము. వాడిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఎందుకు 10 మందికి చెప్పకూడదు అని చెప్పి ఒక కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, డిస్ట్రిబ్యూటర్ నుంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవుతారు. ఇట్లు ఎలాంటి ఆపర్చునిటీ అంటే ఇది ఒక ఫ్రైడే ఒక ఎంటీ చెక్ ఇచ్చి నీకు ఎంత కావాలో అంత అమౌంట్ రాసుకోమని, అంటే ఇక్కడ అటువంటి ఒక కస్టమర్ కాస్త ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి విధానమే కమ్యూనిటీ కామర్స్. ఐ థింక్ దట్ క్లియర్ గా ఈ స్లైడ్ కు క్లియర్ గా క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. దట్ ఈస్ కమ్యూనిటీ కామర్స్ అండి. ఇక్కడ మనకు ఈ ఇండస్ హెల్త్ సైన్స్ అనేది జనరల్ గా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో బిజినెస్ అనేది స్టార్ట్ చేయబడింది. జనరల్ గా బిజినెస్ అంటే సెల్ఫిష్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే సెల్ఫిష్ అంటే అది ఆటోమేటిక్ గా వస్తుందండి బిజినెస్ అన్నాక. కానీ ఇక్కడ ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి సంకల్పం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరికి లైఫ్ స్పాన్ పెంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఆ యొక్క సంకల్పం అందరికి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనము ప్రతి ఒక్కలము మనం కూడా బిజినెస్ అంటే ఇక్కడ పీపుల్ కంపెనీని వీఆర్ వివా వీఆర్ వన్ అని చెప్పి మనము ఆ సంకల్పం అనేది కూడా మనకు కనెక్ట్ అయింది. అలా మనము కలిసిగా టీమ్ వర్క్ కెన్ డూ మిరాకిల్స్. వి కాంట్ డూ ఎనీథింగ్ సింగిల్. నువ్వు ఎంత తోపైనా, నువ్వెంత టాలెంట్ ఉన్నా ఇండివిజువల్ గా నువ్వు ఏమి చేయలేవు, మనం ఏమి చేయలేం. బట్ మిరాకిల్స్ చేయాలంటే టీమ్ వర్క్ కెన్ డూ మిరాకిల్స్. కాబట్టి అలా మనము టీం వర్క్ చేయడం ద్వారా ఈ యొక్క మంచి సంకల్పంతో అందరికీ, అంటే ఇక్కడ మనకు మన యొక్క పర్పస్ ఏంటంటే ఇన్కమ్ అనేది బై ప్రోడక్ట్, అందరికి ఆరోగ్యం ఇవ్వాలి, లైఫ్ స్పాన్ ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మనం ఈ యొక్క బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి మన కంపెనీ గ్రోత్ 150% యాన్యువల్ గ్రోత్. ఈ ఇన్కమ్ పీవీ అనేది ప్రతి ఒక్కరికి, అంటే కమిటెడ్ పీపుల్కి బై ప్రోడక్ట్ అయింది. దట్ ఈస్ అటువంటి కమ్యూనిటీ కామర్స్ అండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ కామర్స్ కంపెనీ ఇన్ ఇండియా. ఇక మనకు ఇండస్ వివా 2014లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ బియాండ్ 21st సెంచరీ, దాన్ని మించి 21st సెంచరీని మించి ఆ యొక్క అంటే విజన్ ఆఫ్ మూవింగ్. మనం మూవ్ అవ్వాలంటే మనకు విజన్ బోర్డు ఉండాలి. ఇఫ్ వి డోంట్ హ్యావ్ ద విజన్ బోర్డ్ వి కాంట్ మూవ్. కాబట్టి అటువంటి విజన్ బోర్డు ఉన్నటువంటి కంపెనీ ఇక్కడ మనమైన. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, బస్ దగ్గరికి వెళ్తాం, ఆ బోర్డు, ఆ విజన్ బోర్డు గిన లేకపోతే మనము ఏ బస్ ఎక్కాలా తెలియదు. కాబట్టి ఆ విజన్ బోర్డ్ అనేది కూడా ఉన్నటువంటి అటువంటి క్లియర్ కట్ అండ్ క్లారిటీతో ఉన్నటువంటి కంపెనీ. ఆల్రెడీ లాంచ్ ఆపరేషన్స్ మనకి US లో ఉన్నాయి ఆపరేషన్స్. తర్వాత రువెండా, ఈస్ట్ ఆఫ్రికాలో కూడా మనకు ఆపరేషన్స్ అనేవి, అంటే మన ఫ్రీ అవర్స్ ను జస్ట్ మనకు ఆ కాంటాక్ట్స్ కి అక్కడికి ఫైండ్ అవుట్ చేయగలిగితే, US లో కాంటాక్ట్స్ ని ఫైండ్ చేస్తే మనం నిద్రపోతున్నా వాళ్ళు బిజినెస్ చేస్తారు, మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాంటి ఆపరేషన్స్ అనేవి అక్కడ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రోడక్ట్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్డ్ ఇన్ జపాన్. This is the very, very wonderful point, and our products are formulated and developed by Bioactive Japan, Tokyo, as per Japanese standard, 100% customer satisfaction policy. ఈ పాయింట్ మనము గర్వంగా ధైర్యంగా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే అంత దమ్ ఉంది బికాస్ ఆఫ్ జపాన్ అంటే మన ఇండియాలో అదే అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ ఒంగోలులో రేషన్ కార్డు క్రియేట్ చేస్తారు, లేకపోతే ఏదైనా చేస్తారు. బట్ ఈ జపాన్లో అలా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ. అలాంటి అంటే మన ఫార్ములేషన్ ఉంది కాబట్టి 20% కన్జ్యూమ్ చేసిన తర్వాత we don't get the satisfaction within 1 month. ఆడ క్రైటీరియా ఉంది. 1 month లోపల మనం రిటర్న్ చేస్తే మిగతా ప్రొడక్ట్స్ అమౌంట్ మనకి ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. బికాస్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్ములేటెడ్ అండ్ డెవలప్డ్ బై బయోయాక్టివ్ జపాన్. మనకు GMP సర్టిఫైడ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేది మనకు GMP ప్రోడక్ట్ అనేది మనకు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ మనకు ఉంది. ఆ తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. కాబట్టి మన ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనము
క్లియర్గా చాలా క్లారిటీగా కేర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అండి ఇప్పటి వరకు పైడ్ 300 crores యాజ్ ఎ ఇన్సెంటివ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. ఒక లిటిల్ బిట్ ఆఫ్ బేబీ అండి, కంపెనీ 2014లో ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 300 కోట్ల ఇన్సెంటివ్ని ఇచ్చింది అని అంటే మన యొక్క కంపెనీ యొక్క క్యాపబిలిటీ మనము అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఏ లిటిల్ బిట్. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఇప్పటికీ కనీసం ఒక 70 crores కూడా లేదండి మిగతా కంపెనీస్, మేబీ అంబే కూడా. అంటే అలాంటి 300 కోట్ల ఇన్సెంటివ్ను డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చినటువంటి ఆ పీపుల్ కంపెనీ అనేది. ఇక్కడ మనము ఇంతమందికి ఇంత ఇన్సెంటివ్ ఇచ్చింది, ఇంత ఎర్న్ చేశారు అంటే కారణం ఏంటంటే, కారణం కూడా ఇక్కడ కంపెనీ అనేది మనకు ఒక మదర్ లాగా, వైబ్రెంట్ వివా సిస్టమ్ అనేది మనకు ఒక ఫాదర్ లాగా మనల్ని అంటే ఫెయిల్యూర్ కాకుండా మనల్ని సక్సెస్ చేస్తుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఓ కంపెనీ ఓన్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ యొక్క వైబ్రెంట్ వివా అనేది మనల్ని సక్సెస్ చేస్తుంది. అందుకోసం ఇక్కడ ఇప్పుడు దాకా 65 people అబౌవ్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే బికాస్ ఆఫ్ ఆ వైబ్రెంట్ వివా. ఫెయిల్యూర్ కాకుండా వైబ్రెంట్ వివా ఈజ్ వర్కింగ్ లైక్ ఏ ఇన్సూరెన్స్, మనల్ని ఫెయిల్యూర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ బిలీఫ్ తో మరి ఎందుకు చాలా మంది క్విట్ అవుతున్నారు సార్, ఫెయిల్ అవుతున్నారంటే దే డిడెంట్ ఫాలో వైబ్రెంట్ వివా ఇన్సూరెన్స్. వాళ్ళు ఫాలో కాలేదు. మనకు రూల్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ లోనే వెళ్ళాలి, బట్ రైట్ లో వెళ్తే ఏమవుతుంది, మేబీ ఒక్కొక్కటి సక్సెస్ అవుతాడు, వెళ్ళిపోతాడు, బట్ వేరే వాడికి యాక్సిడెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ వైబ్రెంట్ వివా సిస్టమ్ ని ఫాలో అవుతే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్ అండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ విత్ పవర్. మనము ఇంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము, తర్వాత బిజినెస్ ఎంటర్ప్రినర్స్ అవుతున్నారు. ఇండియాకు ఉన్నటువంటి దరిద్రాన్ని రూపం ఆపేటువంటి శక్తి మనకుంది అని అంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ లో అంత దమ్ముంది కాబట్టే మనము ఈ బిజినెస్ అనేది చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఇంతమంది ఎంటర్ప్రినర్స్ క్రియేట్ అయ్యారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్త్ అండ్ వెల్నెస్ అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవాల్సినటువంటి విషయం కాదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హెల్త్ అనేది ప్రజెంట్ నీడ్. అంటే ఇమ్యూనిటీ అనేది ఇంతకు ముందు మన కంపెనీ చూడండి, ఏదో ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మన కంపెనీ లాంచ్ చేయలేదు. బిఫోర్ 2014 నుంచే మన ప్రోడక్ట్స్ గురించి అంటే ఈ యొక్క వెల్నెస్ గురించి మనం అవేర్నెస్ చేస్తుంది 2014 నుంచే. అప్పటి నుంచే మనం ఇమ్యూనిటీ గురించి అవేర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఇమ్యూనిటీ అంటే అర్థమైంది. ఆ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేవి మనకు ప్రతి ఒక్కళ్ళకు అవసరము ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో. కాబట్టి మన ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఇమ్యూనిటీ, మనకి ఇమ్యూనిటీ రావాలి అని అంటే మీరు ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేయబడి మోడ్రన్ సైన్స్ చేత సర్టిఫైడ్ అయినటువంటి ఫుడ్ సప్లిమెంట్ ను మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు ఇమ్యూనిటీ వస్తుందని చెప్తుంది. అదే ప్రకారం మన కంపెనీ ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేయబడి మోడ్రన్ సైన్స్ చేత సర్టిఫైడ్ అయినటువంటి ఫుడ్ సప్లిమెంట్ మనకు అందిస్తుందండి. మన ప్రోడక్ట్స్ కు డిమాండ్ చాలా ఉంది. అది ఎలా ఉంది డిమాండ్ అని అంటే, వాడిన వాళ్ళు అంటే చక్కెర ఎలా ఉంది అని అంటే, తీపి ఉందంటే తింటే కానీ తెలియదు. మనం వాడితే రియల్ గా నేను ఎందుకు ఫార్మా నుంచి మానేసి దీంట్లో ఉన్నానంటే ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఆ దమ్ము నేను చూశానండి. రియల్ గా నాకు అంటే సర్జరీ చేయాలా అన్నారు జిఆర్డి, అది వాడిన తర్వాత తెలిసింది. వాడక ముందు నేను కూడా ఈ ప్రోడక్ట్ వేస్ట్ అనుకున్నాను, రియల్ గా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో. బట్ ఇక్కడ ఆ ప్రోడక్ట్ యొక్క పొటెన్షియాలిటీని తెలుసుకోవాలి అని అంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం కన్జ్యూమ్ చేస్తే దాని దమ్ము ఏందో తెలుస్తుంది. దెన్ ఏంటంటే మనము కాన్ఫిడెంట్ గా, హార్ట్ఫుల్ గా ఎవరికైనా మనము చెప్పగలము, ఎవరినైనా మనము కన్విన్స్ చేయగలము. కాబట్టి ఇక్కడ కీప్ అప్డేట్. ఇందాకనే మనం అనుకున్నాం, అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అవుతాం. ప్రోడక్ట్ గురించి vivaipulse.com, vivaicopy.com ఈ యొక్క వెబ్సైట్ లో ఇంకా లేటెస్ట్ మనం అప్డేట్ అవుతే ఈజీగా మనం ఎప్పుడు పొద్దుగూకులు చెప్పిందే చెప్తే ఎవ్వడు వినడు, బోర్ కొడుతుంది. ఒక చూసిన సినిమా చూడాలంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. కాబట్టి ఇక్కడ మనము అప్డేట్ అవ్వాలి. ఆ అప్డేట్ అయినప్పుడు అదే విషయాన్ని డిఫరెంట్ అప్రోచ్ తో మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వింటారు, ప్రోడక్ట్ తీసుకుంటారు, ఆపర్చునిటీ అనేది తీసుకుంటారు. ఖచ్చితంగా మనము అప్డేట్ అవ్వాలి. లేటెస్ట్ గా క్లినికల్ ట్రయల్స్, నారాయణ హృదయాలయ దాని గురించి మాట్లాడండి. ఆ క్లినికల్ ట్రయల్స్ చెప్తే డెఫినెట్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఓ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి,
అని చెప్పి డెఫినెట్ గా ఇలా శివ గారు, డైమండ్ శివ గారు ఒక కోయంబత్తూరులో జస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత క్లినికల్ డిస్కస్డ్ అబౌట్ క్లినికల్ ట్రయల్స్ అంటే ఆయనకు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈజ్ రీటైలింగ్ 75 PV, ఎవ్రీడే ఈజ్ రీటైలింగ్ 75 PV. అంటే ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్ జస్ట్ ఈజ్ సెండింగ్ స్టోర్ లింక్ టు క్యాన్సర్ పేషెంట్. అలా అంటే తనకు రిలేషన్షిప్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆ ప్రోడక్ట్ లో ఉన్న దమ్మేందో తెలిసింది. కాబట్టి ఆ క్లినికల్ ట్రయల్స్ ను యూజ్ చేసుకొని ఈజ్ ఎవ్రీడే ఈజ్ గెటింగ్ 1500 రూపీస్ అంటే మామూలు ఇన్కమ్ కాదు కదండి పర్ డే. జస్ట్ ఈ సెండింగ్ ఓన్లీ 3 స్టోర్ లింక్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ అండి. నో మోర్ అబౌట్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ వెబ్సైట్స్. ఇక్కడ ఇంకా మనకి ఇందాక చెప్పాను www.ipulse.com, icoffee.com, www.vivaipulse.com, vivaicop.com అని కొడితే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఇంకా మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి వాల్యూ ఈయన చెప్పగలిగితే ఆ ప్రైస్ అనేది చిన్నబోతుంది. 3600 కాదు 36,000 రూపాయలైనా వాళ్ళకి. ఎందుకంటే నీ యొక్క ప్రోడక్ట్ వాల్యూ చెప్పినప్పుడు నీ మాటల ద్వారా వాళ్ళకు ఒక 20% వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆపర్చునిటీ అయితే ఒక 20% అంటే వాళ్ళ యొక్క డెస్టినేషన్ రీచ్ చేసుకోవచ్చు అనేటువంటి యొక్క కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా ఆ వాల్యూ వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ తీసుకుంటే నేను హ్యాపీగా ఉండగలను, హెల్తీగా ఉండగలను అని డెఫినెట్ గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు మనం నోటితో మాట్లాడితే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరండి. ఒక బాటిల్ వచ్చి 3600 అంటే ఎవ్వరు, మీరు జస్ట్ వీ డోంట్ డిస్కస్ అబౌట్ ద ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేయకూడదు. ఆ నీడ్ ఐడెంటిఫై చేస్తే ఆ యొక్క వాల్యూ మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళకు అంటే హెల్త్, హ్యాపీనెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎమోషనల్ గా ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి అనుకుంటారు. నీ మదర్ని నువ్వు టేక్ కేర్ చేసుకోవాలి, డయాబెటిక్ ఉంది అని అంటే ఇప్పుడు డయాబెటిక్ రాకుండా చేసేటువంటి ప్రోడక్ట్ ఆ ఐకాఫీలో ఉన్నటువంటి దాని యొక్క సైన్స్ ని మనం చెప్పగలిగితే, ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఆ సైన్స్ మనం చెప్పగలిగి అంటే దాంట్లో ఉన్నటువంటి బ్యూటీని ఆ వాల్యూ చెప్పగలిగితే వాళ్ళ ప్రైస్ అనేది చిన్నబోతుంది. 3600 కాదు 36,000 రూపాయలైనా మనం వాళ్ళకు కొనగలరు. అదేవిధంగా సో దట్ మనం ఒక ఓన్ టెస్టిమోనల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే ఒక్క టెస్టిమోనల్ ద్వారా 1,00,000 ప్రోడక్ట్లు అమ్మొచ్చండి. ఓన్ టెస్టిమోనల్ క్రియేట్ చేయండి. ఆ 1 టెస్టిమోనల్ ద్వారా 1,00,000 ప్రోడక్ట్స్ అమ్మొచ్చండి. కాబట్టి సో దెమ్ ద ట్రస్టబుల్ రియల్ టెస్టిమోనల్స్ మనం క్రియేట్ చేయగలిగితే, ముందు మనం వాడితే ఖచ్చితంగా మనకు టెస్టిమోనల్స్ ఉంది. 1,00,000 ప్రోడక్ట్స్ మనం రీటైల్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఇన్ అవర్ ప్రోడక్ట్స్. కాబట్టి ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము ప్రైడ్గా, గర్వంగా, ధైర్యంగా మనం చెప్పగలిగితే మన మాట అనేది ఒక శక్తి, మన ఆలోచన అనేది ఒక శక్తి, మన భావం అనేది ఒక శక్తి. ఈ మాట నీకు ఎక్కడో 14 కంట్రీస్ లో కూడా నీకు బిజినెస్ అనేది తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద పవర్ ఇన్ అవర్ ప్రొడక్ట్స్ అండి. నెక్స్ట్ డ్రీమ్ అంటే రియల్ గా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్. మనకు నిద్రలో వచ్చేటువంటి డ్రీమ్స్ కాదు. డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డజంట్ లెట్ యు స్లీప్. మనల్ని నిద్ర పోనీయకుండా చేసేదే డ్రీమ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఐ థింక్ దట్ 44 పీపుల్ ఉన్నారు. ఈ 44 పీపుల్కి డ్రీమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. డ్రీమ్ లేకపోతే దే డోంట్ కమ్. అందరు దుప్పటి కప్పుకొని నిద్రపోతుండొచ్చు. మేబీ దే హావ్ నాట్ గివెన్ ద ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ డ్రీమ్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే డ్రీమ్. ఎవరైతే ఇక్కడ మనకు డబ్బులు కాదండి, ఈ డ్రీమ్ అనేటువంటి ఒక విత్తనం, ఒక సీడ్ మనం భూమిలో వేయగలిగితే, ఆ డ్రీమ్ను గోల్గా మార్చి ఆ గోల్ను పీడిఏగా మార్చగలిగితే, ప్రైమరీ డైలీ యాక్షన్గా మార్చగలిగితే డెఫినెట్గా మనకు ఫ్యూచర్లో ఫ్రూట్స్ అనేవి వండర్ఫుల్గా మనకు వస్తుందండి. కాబట్టి అలాంటి డ్రీమ్ అనేది మనము సెట్ చేసుకోవాలి. ఆ డ్రీమ్ను గోల్గా మార్చుకోవాలి. ఆ గోల్గా మారాలి అని అంటే దానికి టైం అనేది ఇవ్వాలి. ఆ గోల్ షుడ్ బి స్మార్ట్, స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి. ఎప్పుడైతే మనకు డ్రీమ్ కు డేట్ యాడ్ చేస్తామో అప్పుడు మాత్రమే అది గోల్ అవుతుంది. ఆ గోల్ ను కూడా మంత్లీ గోల్ అని చెప్పి, వీక్లీ గోల్ అని చెప్పి, డైలీ గోల్ అని చెప్పి, ప్రైమరీ డైలీ యాక్షన్ అని చెప్పి మనం సెట్ చేసుకోగలిగితే సక్సెస్ ఈజ్ నాకింగ్ టు అవర్ డోర్. ఎవరైతే డ్రీమ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యము అనుకున్న దాన్ని కూడా చేయగలిగారండి.
ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన ముందు లైవ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు బిఫోర్ ఒక 5 years బ్యాక్ మన బిలవ్డ్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ మిర్యాలగూడలో ఒక ఆర్డినరీ పర్సన్స్, నాట్ ఓన్లీ బ్లాక్ డైమండ్స్ మన శర్మ సార్ కానీ రంగారెడ్డి సార్ కానీ ఒక 4-5 years బ్యాక్ దే ఆర్ ఆర్డినరీ పర్సన్స్. నౌ దే హ్యావ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఆ రోజు వాళ్ళు డైమండ్ అవుతాము, బ్లాక్ డైమండ్ అవుతామని రాలేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే డ్రీమ్ చేశారు. ఆ డ్రీమ్ చేశారు, రియల్ గా ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని కూడా పాసిబుల్ చేశారు. ఎవరికైతే డ్రీమ్స్ ఉండవో పీపుల్ విల్ సింప్లీ వేస్ట్ ద టైం. ఇక్కడ అన్నిటికంటే దరిద్రం ఏంటంటే టయాన్ని వేస్ట్ చేశామంటే దరిద్రం మన చుట్టే వస్తుంది. సైతాను మన చుట్టే ఉంటుంది. ఎవరైతే టయాన్ని వేస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి సైతాన్ వెళ్తుంది, వాళ్ళ దగ్గరికి దయ్యం వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం టైం వేస్ట్ చేస్తున్నామా, టయాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటున్నామా అనేది. అంటే ఇక్కడ డ్రీమ్ సెట్ చేసుకొని, గోల్ సెట్ చేసుకొని, అంటే మనకు గెట్ అవుట్ అండ్ లుక్. ఆ గోల్ అంటే గెట్ అవుట్ అండ్ లుక్. మనం నిద్ర నుంచి లేచి ఏదైతే మనం డ్రీమ్ ను గోల్ గా మార్చుకున్నామో దానికోసం మనం పరిగెత్తగలిగితే టైం అనేది బాగా మనం యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్. సో వీ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్. డ్రీమ్ అనేది ఖచ్చితంగా, మనకు డ్రీమ్ లేకపోతే మనము సచ్చిన శవంతో సమానం. there was no use to become successful in life. మనము ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ అనేది గోల్ గా మార్చుకోవాలి. ఆ గోల్ ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ని గిన మైల్ స్టోన్స్ గా మనం గిన సెట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్. బట్ ఇక్కడ మన డ్రీమ్ ఏంటి? ఇక్కడ మన 43 మంది ఖచ్చితంగా we must become diamonds, no doubt at all. ఖచ్చితంగా మనం డైమండ్ అవ్వాలి. ఆ డైమండ్ అవ్వాలి అనేటువంటి డ్రీమ్ బాగా బలంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం స్టోర్ చేద్దాం. ఎప్పుడైతే అది నమ్ముతామో డెఫినెట్ గా అవుతుంది. బట్ అది ఎలా అవుతుంది, ఇట్లాంటి పరిస్థితులని మీరు ఆలోచించొద్దు. రియల్ గా నమ్మితే స్టార్ట్ బై డూయింగ్ వాట్ ఈజ్ నెసెసరీ. మనకు అవసరమైంది, వాట్ ఈజ్ పాసిబుల్, మనకు చేతనైంది మనం చేస్తే సడన్లీ వీఆర్ డూయింగ్ ఇంపాసిబుల్. మనకు చేతగాంది కూడా మనము చేయగలం. అఫ్ కోర్స్ అవర్ గోల్ షుడ్ బి బికమ్ కరోడ్పతి. డైమండ్ అంటే 1 crore rupees వస్తే కరోడ్పతి. బట్ ఇక్కడ డైమండ్ ర్యాంక్ కి మనం అచీవ్ అవ్వాలి అని అంటే, రియల్ అవ్వాలి అని అంటే మన మైల్ స్టోన్స్ ఏంటి? ఇప్పుడు నేను స్టార్ లో ఉన్నానా, స్టార్ డిస్ట్రిబ్యూటర్ అయితే నెక్స్ట్ బాల్ థియరీ. దిస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ బాల్ థియరీ అంటే నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ సెంచరీ మీద ఫోకస్ పెట్టడు. ఆ నెక్స్ట్ బాల్ ని ఏ విధంగా నేను 6 కొట్టాలి, ఏ విధంగా 4 కొట్టాలి అనేటువంటి ఫోకస్ అంతా మందికి అక్కడే ఉండగలిగితే డెఫినెట్ గా స్టార్ డిస్ట్రిబ్యూటర్ ఉన్న వాళ్ళంతా ఫోకస్ అంతా స్టార్ టు 50 ఉన్న వాళ్ళు ఫోకస్ అంతా స్టార్ 500, అలా 1000 రూబీ. మనకు ఈ యొక్క నెక్స్ట్ బాల్ థియరీని గిన మనం గిన ఇనిషియేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్ గా సిస్టమ్ బిల్డ్ అవుతుంది. వీ కెన్ గెట్ ద సక్సెస్. బట్ వాట్ అబౌట్ ద ఆపర్చునిటీ? ఇక్కడ ఆపర్చునిటీ అని అంటే ఈజ్ నథింగ్ బట్ ప్లాన్ అండి. ఆపర్చునిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్లాన్. ఇప్పుడే మన కిందాక ఉమా గారు, మన ప్రేమ్ సార్ వీడియో పెట్టారు. ఆయన చెప్పారు, ప్లాన్ విల్ వర్క్ ఓన్లీ ఇఫ్ యు వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్. ప్లాన్ అండి, జస్ట్ దట్ ఈస్ ద ఇండస్ట్రీ. ఆ ప్లాన్ అనేది ఎలా ఎప్పుడు మనకు వర్క్ అవుతుందంటే అకార్డింగ్ టు ద ప్లాన్ ఇఫ్ యు వర్క్, ఆ ప్లాన్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్లాన్ విల్ రిమైన్ యాజ్ ఎ ప్లాన్ వితౌట్ వర్క్. మనం వర్క్ చేయకపోతే ఆ ప్లాన్ లాగానే ఉంటుంది. అంటే ఇక్కడ వివాహలో మనం ఉండడం కాదు, మనలో ఉండగలిగితే ఆ వివాహలో సిస్టాన్ని గిన మనం గిన అంటే దాన్ని గిన మనం డైజెషన్ చేసుకొని ఆ సిస్టాన్ని గిన డూప్లికేషన్ చేయగలిగితే, రియల్ గా డూప్లికేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. ఎవరైతే డూప్లికేషన్ మీద ఫోకస్ చేస్తారో ఫాస్టర్ డూప్లికేషన్, సూనర్ రిటైర్మెంట్. దట్ ఈస్ ద ఆపర్చునిటీ అండి. ఇలాంటి ఆపర్చునిటీ మనకు ఉంది. అప్పుడు మాత్రమే మనం కరోడిపతి అవుతాం. ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రాన వీ కాంట్ బికమ్ కరోడిపతి. కరోడిపతి కావాలి అంటే ఇట్ విల్ ద ప్రాసెస్. ఈ రోజు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా ప్రాఫిట్ అనేది వస్తుంది. వన్ డే వీ విల్ గెట్ ద ప్రాఫిట్, నో డౌట్ ఎట్ ఆల్.
బట్ ఇక్కడ విత్తనం వేసినమంటే మొలకెత్తదు, దానికి నీరు పోస్తూ ఉండాలి, నీరు పోస్తూ ఉండాలి. అలానే మనకు ఈ యొక్క అంటే మనకు నాటని విత్తనాలు అని కోరికలు అని చెప్పాను, అది నాటిన విత్తనాలు సంకల్పాలు అని చెప్పాను. ఆ కోరికలను సంకల్పాలుగా చేసుకొని వాటర్ అనేటువంటి నీరు అంటే విజువలైజేషన్, ఆ తర్వాత సెల్ఫ్ టాక్ అనేటువంటి అఫర్మేషన్, ఒక 1000 days ఈ యొక్క ప్రాసెస్ గిన మనం గిన స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్గా వీ కెన్ గెట్ ద సక్సెస్. మేబీ ఈ యొక్క ప్రాసెస్ లో, ఈ యొక్క టైంలో మనకు చాలా కష్టాలు వస్తాయి, చాలా రిజెక్షన్స్ వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, పాండమిక్ కానీ ఇట్లాంటి కరోనా ఎపిడమిక్, ఇవన్నీ మనకు రావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా ఇఫ్ వీ హ్యావ్ ద డిటర్మినేషన్, అంటే దృఢమైన సంకల్పం, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే, వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఐ హావ్, డెఫినెట్గా ఐ కెన్ బికమ్ డైమండ్. జస్ట్ దిస్ 1000 days అని చెప్పి మనం గిన వజ్ర సంకల్పం గిన మనం గిన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేస్తే నో బడీ కెన్ స్టాప్ అండి. రియల్ గా చెప్తున్నాను, నో బడీ కెన్ స్టాప్. సక్సెస్ ఈజ్ నాకింగ్ టు అవర్ డోర్, మన తలుపు నెడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది బిలీఫ్, ఫెయిత్. బిలీఫ్ ఇస్ సంథింగ్ దట్ మేక్స్ లైఫ్, దట్ బ్రేక్స్ లైఫ్. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఈ యొక్క కమ్యూనిటీ కామర్స్ ఇండస్ట్రీ మీద, ఆ తర్వాత మన కంపెనీ మీద, మన ప్రోడక్ట్ మీద, మన వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మన యొక్క స్పాన్సర్ మీద చెక్కు చెదరని నమ్మకం ఉన్నప్పుడే వీ కెన్ గెట్ ద సక్సెస్. ఇప్పుడు ఒక చూడండి, ఒక పెద్ద పాత్ర ఉందండి, ఆ పాత్రలో పాయసం ఉంది, ఆ పాయసంలో ఒక్క డ్రాప్ విషం పొట్టుబడింది, టోటల్ కొలాప్స్. అంటే మనకు ఎలా ఉండాలి అంటే ఫెయిత్ 100% గిన మనం గిన ఫెయిత్ తో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నేచర్ అనేది నీ కోసం లేని దాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. డెఫినెట్ గా నేచర్ అనేది మనకు ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఖచ్చితంగా. ఈ ఫెయిత్ అనేది ఈ యొక్క పారామీటర్స్ లో, మన కమ్యూనిటీ కామర్స్ పైన, మన ఇండస్ట్రీ పైన, మన కంపెనీ పైన, మన ప్రోడక్ట్స్ పైన, మన వైబ్రెంట్ వివా సిస్టమ్ మీద, స్పాన్సర్ మీద మనము చెక్కు చెదరనేటువంటి ఫెయిత్, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఈ బిలీఫ్ గిన మనం ఉంటే, ఈ ఫెయిత్ గిన ఉంటే డెఫినెట్ గా మన బిజినెస్ లో మనము సక్సెస్ కావచ్చు. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఏం చెయ్యాలి అని అంటే, చూడండి ఇక్కడ పెద్ద ఆయన లిస్ట్ అంటే ఇప్పుడు మనకు ఇన్ఫోసిస్ తెలుసు. అంటే ఇక్కడ ఈయన నారాయణమూర్తి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఆయన దగ్గర రూపాయి కూడా లేదండి. మేడం దగ్గర గాజులు అమ్మి ఒక 20,000 30,000 తీసుకొచ్చి ఒక 5 పీపుల్తో, అంటే ఆయనకి విజన్ ఉంది, అంటే డ్రీమ్ ఉంది, గోల్ ఉంది, అంటే ఆ క్లారిటీ ఉంది. కాబట్టి ఆయన ఆవిడ దగ్గర గోల్డ్, బంగారం తాకట్టు పెట్టి ఒక 30,000 రూపాయలతో ఒక బిజినెస్ చేయడానికి ఒక 5 ఫ్రెండ్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈరోజు వాళ్ళంతా మిలియనియర్స్, బిలియనియర్స్గా తయారయ్యారు. సేమ్ అదే విధంగా మనము ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము, ఆ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్టార్ట్ చేసినట్టు. అయితే ఇక్కడ ఆ ఐటీ కంపెనీ ఎందుకు ఇంత బాగా గ్రో అయ్యి ఆ 5 పీపుల్స్ వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు అని అంటే, అక్కడ అది ఎఫర్ట్ ఓరియంటెడ్, నాట్ క్యాపిటల్ ఓరియంటెడ్. ఇక్కడ కూడా సేమ్ మన బిజినెస్ కూడా ఎఫర్ట్ ఓరియంటెడ్ అండి. మన యొక్క ఎఫర్ట్ స్కోర్ను బట్టే మన యొక్క రిజల్ట్ స్కోర్ ఉంటుంది. నువ్వు ఎఫర్ట్ తక్కువ పెట్టావా, రిజల్ట్ తక్కువ వస్తుంది. ఎఫర్ట్ ఎక్కువ పెట్టావా, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అలా మనము ఆయన గిన ఇన్స్పైర్ తీసుకొని అంటే అలాగిన మనము నేను ఎఫర్ట్ పెడతాను అనేటువంటి ఒక వజ్ర సంకల్పం, సెల్ఫ్ టాక్ చేసుకొని మనం గిన బిజినెస్ గిన స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. దిస్ లిస్ట్ ఈజ్ అవర్ రా మెటీరియల్. ఇక్కడ ఎవరైతే లిస్ట్ రాస్తారో 50% సక్సెస్ అయినట్టే. దిస్ ఈజ్ ద రా మెటీరియల్, మనకి ముడి పదార్థం. కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా మనం లిస్ట్ రాయకపోతే ఈ రోజు నుంచి కూడా మనం లిస్ట్ రాస్తే 50% మనం సక్సెస్ అయినట్టే. అయితే ఇక్కడ మనకి ఈ లిస్ట్ మేకింగ్ అనేది కూడా మన కంపెనీ వివా ప్లానర్ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఆ ప్లానర్ ప్రకారం 150 నేమ్స్ అనేది అంటే హూమ్ యు నో ఇన్ ఇట్, మనకి ఎవరైతే తెలుసు ఉన్నారో వాళ్ళందరినీ, అంటే ఇతను బిజినెస్ లైక్ పనికొస్తాడు, ఇతను పనికి రాడు అని ప్రీ జడ్జి చేయకుండా మనము 150 నేమ్స్ అనేది ఖచ్చితంగా మనం లిస్ట్ మేకింగ్ అనేది ఫస్ట్ స్టెప్. అది సిస్టమ్ అండి, అది మనం చెయ్యాలి. అది చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. ఒక పర్సన్ ఇతను తోపు అనుకున్న అతను
జీరో అవ్వచ్చు. జీరో అనుకున్న అతను ఆ సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితులు తనల్ని తారుమారు చేస్తాయి. కాబట్టి మనము వితౌట్ ప్రీజైజ్ చేయకుండా మనము లిస్ట్ మేకింగ్ అనేది చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఇక్కడ లిస్ట్ మేకింగ్ అనేది చేసాం. దిస్ ఈస్ ద ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ గిన మనం గిన ఫాలో అయితే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్. ఈ లిస్ట్ మేకింగ్ మనం ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ మనము ఏజ్ 25 to 55 పీపుల్, ఎందుకంటే డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ గా ఉంటారు కాబట్టి యు హ్యావ్ టు సెలెక్ట్ 25 to 55 వాళ్ళను మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారీడ్ పీపుల్, ఎందుకు మ్యారీడ్ పీపుల్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఎవరు టైం వేస్ట్ చేయరు, ఖచ్చితంగా వర్క్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఉంటేనే, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ థింకింగ్ అబౌట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి మనం దీన్ని సెకండ్ సోర్స్ ఆఫ్ బిజినెస్ గా, నీ యొక్క ఫ్రీ అవర్స్ ను వర్కింగ్ అవర్స్ గా మార్చుకోవచ్చు అని చెప్పి మనం గిన మ్యారీడ్ పీపుల్ కి, కమిటెడ్ పీపుల్ కి గిన మనం గిన చెప్పినట్లయితే డెఫినెట్ గా వాళ్ళ అలాంటి వాళ్ళని మనము సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్రజెంట్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ పార్ట్ టైం లేకపోతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ప్రజెంట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళని గిన మనం గిన సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొంత మనకు ఈజీగా డిస్ట్రిబ్యూటర్ కావడానికి 200 పీ అనేది ఈజీగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఎర్నింగ్ ఉన్న వాళ్ళని కూడా, ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళని మనం ఫస్ట్ ఈ బిజినెస్ లోకి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంతూజియాస్టిక్ పీపుల్ని, ఈ విధంగా మనము కేటగిరీ మన లిస్ట్ మేకింగ్ లో ఎవరు 25 to 55 టిక్, మ్యారీడ్ ఎవరు, ప్రజెంట్ ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అలా మనము ఈ యొక్క లిస్ట్ మేకింగ్ ను మనము ప్రియారిటైజ్ గా మనం గిన సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్. అయితే ఇక్కడ బిలో 25 ఎందుకు మనం వద్దంటున్నామంటే, వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు, మంకీ మైండ్ అంటే స్థిరత్వం ఉండదు. ఏదన్నా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అని వేరే వాళ్ళు చెప్తే ఆ క్లారిటీ వాళ్ళకు తెలియకుండా జమ్మటే కోతి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి జంప్ అయినట్టు మళ్ళీ అమ్మటే వెళ్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోకూడదు. తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. మనకు సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్ రావాలి అని అంటే మనకు స్టిక్ ఆన్ అవ్వాలి. కాబట్టి 25 బిలో వాళ్ళని మనం సెలెక్ట్ చేయకూడదు. మ్యారీడ్ పీపుల్ ఎందుకంటే డిసిప్లిన్ గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అబౌవ్ 55 వాళ్ళు ఏంటంటే ఇంకా అంతా అయిపోయింది, తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు. జీవితం అనేది అంటే నీరు ఎటు పోతుందో డ్రఫ్ట్ అవుట్ అంటారు కదా, అట్లా కొట్టుకుపోతా ఉంటుంది. ఇంకా అయిపోయింది కదా అంతా అని చెప్పి వాళ్ళ కొంత సీరియస్నెస్ అనేది ఉండదు. మేబీ కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం అది డిపెండ్ అపాన్ ద పర్సన్ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళను మనం స్టూడెంట్స్ ని, ఒక హౌస్ వైఫ్స్ ని గిన మనం గిన సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే, వాళ్ళు మళ్ళీ డిపెండెంట్ ఆన్, ఇప్పుడు వైఫ్ అయితే హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి, స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఈ విధంగా మనము సెలక్షన్ అనేది కరెక్ట్ గా గిన మనం గిన సెలెక్ట్ చేయగలిగితే దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది తీసుకొస్తుంది. సో ఎంతూజియాస్టిక్ పీపుల్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఎలా మనము ఈ యొక్క ఎనర్జెటిక్ పీపుల్, ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే చాలా మధురంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. కొంతమంది మంచి విషయాలు చెప్పినా వాళ్ళ మాటలో అంటే ఆ పవర్ ఉండదు, ఆ వైబ్రేషన్ ఉండదు. కాబట్టి మనకు ఆ వైబ్రేషన్, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్ బట్టి, వాళ్ళు నడిచే విధానాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి, డ్రెస్అప్ని బట్టి మనం ఈ యొక్క 4 కేటగిరీస్ మన లిస్ట్లో ఎవరున్నారు, ఆ తర్వాత 3 కేటగిరీస్ ఎవరు, ఆ తర్వాత అలా మనం గిన మన లిస్ట్ మేకింగ్ గిన సెలక్షన్ అనేది ఇక్కడ ఇది ఆ సెలక్షన్ మనం చేస్తున్నామా లేదా ఒక్కలో ఒకసారి ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశోధన చేసుకోగలిగితే మన బిజినెస్ లో డెఫినెట్ గా న్యూ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత ప్రాస్పెక్టింగ్. ఇక్కడ ప్రాస్పెక్టింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ మన ప్రేమ్ సార్ చెప్పారు, ఏమని చెప్పారంటే, మీరు పారబుల్ ఆఫ్ ద పైప్ లైన్ లిస్ట్ మేకింగ్ లో కమిటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పారాబుల్ ఆఫ్ ద పైప్ లైన్ స్టోరీ పంపించండి, ఆ వీడియో పంపించండి. ఎప్పుడైతే ఆ వీడియో పంపిస్తామో ఆ వీడియోకు చాలా మంది రెస్పాండ్. అంటే ఇక్కడ అది మనం గిన చేసినట్లయితే, ప్రాస్పెక్ట్ చేసినట్లయితే ఆ పైప్ లైన్ అతనికి విల్లింగ్ గా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి వితౌట్ ప్రాస్పెక్ట్ అట్లా మనం గిన ఆ ప్రాస్పెక్టింగ్ గిన చెయ్యకపోతే, ఇప్పుడు జనరల్ గా షోయింగ్ ద సీడ్స్ వితౌట్ ప్రిపేరింగ్ ద ఫీల్డ్ విత్ ఏ ట్రాక్టర్.
అలాగిన మనం చేయకపోతే ఇప్పుడు ఒక ట్రాక్టర్తో పొలాన్ని సిద్ధం చేయకుండా విత్తనాలు నాటితే అవి ఏమవుతాయి? మన విత్తనాలు రాళ్ళల్లో వాటల్లో వేస్తే విత్తనాలు మొలకెత్తవు. అదే విధంగా మనము అంటే సిద్ధంగా చేసి పొలాన్ని సిద్ధంగా చేసి దాంట్లో మనం విత్తనాలు వేస్తే ఖచ్చితంగా మొలకెత్తుతాయి. కాబట్టి మనము అది చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో వీ హావ్ టు ప్రిపేర్ ద నీడ్. ఆ యొక్క మైండ్, తన యొక్క మనసు అంటే అతని యొక్క ఆలోచన రేకెత్తించాలి. ఖచ్చితంగా ఆలోచన వచ్చేటట్టుగిన మనం చెయ్యగలిగితే నీకు నీడ్ ఉంది అని ఆ నీడ్ను తను ఐడెంటిఫై చేయలేడు, మనమైనా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ప్లాన్ ప్రజెంట్ నీడ్ ఐడెంటిఫై చేసి మనం అతని మనసులో ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తే అప్పుడు అతను ప్లాన్ ప్రజెంటేషన్ శ్రద్ధగా వింటాడు. దాంట్లో ఉన్న దమ్మేందో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు జూమ్ మీటింగ్స్ ముందుగానే అతను వచ్చాడా లేదా, మీకు వీడియో కాల్ ఇలా ఉంటుందని ముందుగానే తనకి క్లారిటీ ఇవ్వగలిగితే, చాలా మందికి తెలియదు రిజిస్ట్రేషన్ ఇవన్నీ మనం ముందుగానే ఒక ప్రాక్టీస్గా ఒక 5 minutes నెట్ ప్రాక్టీస్ లాగా. సచిన్ టెండూల్కర్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడంటే బికాస్ ఆఫ్ బై డూయింగ్ నెట్ ప్రాక్టీస్ ఉంది. అలానే ఇక్కడ కూడా మనం కూడా ప్రతిదీ నెట్ ప్రాక్టీస్ మా కార్కే డైమండ్ ప్యాక్ సార్ అదే చెప్తుంటాడు. ప్రతిదీ అంటే ఈ యొక్క నెట్ ప్రాక్టీస్ లీడ్స్ టు సక్సెస్. మనం ఏదైనా ప్రిపరేషన్ వితౌట్ ప్రిపరేషన్ ఎంత తోపైన వీ కాంట్ గెట్ ద సక్సెస్. కాబట్టి ఇది కూడా మనం ఇలా నెట్ ప్రాక్టీస్ లాగా మనం వాళ్ళకి చేపించినట్లయితే వాళ్ళకు కొత్తగా జూమ్ ప్రపంచం అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనతో ఉంటారు. చెప్పాలి ఈ విషయం అనేది రియల్ గా. ఇట్ ఈస్ ద క్లారిటీ. ఈ క్లారిటీకి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనతో పాటు జర్నీ చేస్తారు, మనతో పాటు స్టిక్ ఆన్ అవుతారండి. జాబ్స్ క్రియేట్ సాలరీ. రియల్ గా జాబ్ అంటే జాయినింగ్ అదర్స్ బిజినెస్. ఈ యొక్క శాలరీ అంటే బట్ బిజినెస్ క్రియేట్స్ ప్రాఫిట్. శాలరీ ద్వారా రోటీ కపడా మకాం అంతే, బట్ ప్రాఫిట్ బిజినెస్ ద్వారా ప్రాఫిట్ వస్తుంది. ఈ యొక్క ప్రాఫిట్స్ ద్వారా మన లైఫ్ అనేది 360 degrees చేంజ్ అవుతుంది. మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయం క్లారిటీ ఇవ్వగలిగితే 10 మందికి చెప్తే 8 మంది రిజెక్ట్ చేసిన 2 గ్యారెంటీగా ఈ ప్రాఫిట్ అనేది అంటే బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ ద్వారా నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే క్లారిటీ మనం ఇవ్వగలిగితే 2కైనా మనలాంటి వే ఆఫ్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం బిజినెస్ అనేది డూప్లికేషన్ అనేది చేయొచ్చండి. ఇక్కడ ప్రాస్పెక్టింగ్ సంబంధించి మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటిది డెవలప్ చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొన్ని అప్డేట్స్ అనేవి ఉన్నాయి. త్వరగా మీరు అవుతుంది, అది అయినాక మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ వీ హ్యావ్ టు నో ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రతి నో వాట్ వీ వాంట్. ప్రాస్పెక్టింగ్ సంబంధించి మనకు ఫేస్బుక్ అనేది వాట్సాప్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు నేను చూసాము. ఇది కూడా యాప్ కూడా మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తేజ వాయిస్ క్లియరా, వినపడుతుందా? అట్లస్ నావిగేషన్, personalized audio messages, repeating notifications. అది ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ జనరల్గా మన వైబ్రెంట్ వ్యూవర్ సిస్టమ్ ఏంటంటే మనల్ని తొట్టి దాకా తీసుకెళ్తుందండి. నీళ్ళు తాగాల్సిన బాధ్యత మందే. ప్రాస్పెక్టింగ్ కూడా మనకి ఎలా చేసుకోవాలి అనేది అది కూడా మనకు ప్రాస్పెక్టింగ్ సంబంధించి ఏ కంపెనీ ఇంత కేర్ తీసుకోవద్దండి. బట్ మన కంపెనీ ఒక గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళినట్టు మనల్ని తొట్టి దాకా తీసుకెళ్తుంది. నీళ్లు తాగాల్సిన బాధ్యత మందే, తాకపోతే మన కర్మ. కాబట్టి డౌన్లోడ్ ద యాప్ టుడే అండ్ డెవలప్ అవర్ బిజినెస్ అనేది ఫీచర్గా మనం ఈ యాప్ ద్వారా మన బిజినెస్ మనము డెవలప్ చేసుకోవచ్చు. ఇలా అండి మన వైబ్రెంట్ వ్యూవర్ సిస్టాన్ని ఫాలో అయ్యి I2 ఇనిషియేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసి విత్ ఇన్ జస్ట్ 7 yearsలో ఆల్మోస్ట్ 65 people. అంటే ప్రీవియస్లీ దే ఆర్ ఆర్డినరీ పర్సన్స్ అండి. దే ఆర్ ఆర్డినరీ పర్సన్స్ వైబ్రెంట్ వ్యూవర్ సిస్టమ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి
వాళ్ళ పర్పస్ను ఐడెంటిఫై చేశారో, ఎప్పుడైతే పర్పస్ ఐడెంటిఫై చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క బై ప్రోడక్ట్గా మనకు బర్నింగ్ డిజైర్, కమిట్మెంట్ అన్ని మనకు బై ప్రోడక్ట్ అవుతుంది పివి ఇన్కమ్ అనేది. కాబట్టి మన పర్పస్ను మనం ఐడెంటిఫై చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకు వస్తుంది. ఇలా మన కంపెనీ ఆల్ కేటగిరీస్ అండి. అంటే ఇప్పుడు ఏదో ఒక ఫార్మాలో ఉన్న వ్యక్తే సక్సెస్ అవుతారు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ గొప్ప నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ సక్సెస్ అవుతారని కాదండి. అన్ని బ్యాక్గ్రౌండ్స్, పాన్వాలా, విడో, రిటైర్డ్, అనేక రకాలైనటువంటి పీపుల్, ట్రేడర్స్, ప్రొఫెషనల్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కరోడిపతి అయితే మనం ఎందుకు కాలేం? రియల్గా అండి, ఇది నేను ఎప్పుడు నమ్ముతుంటాను. భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా చేస్తే ఒక వ్యక్తి, మనం కూడా ఎందుకు చేయలేం? ఖచ్చితంగా చేయగలం. ఆ శక్తి అతనికి ఉందంటే దేవుడు మనకు కూడా శక్తి ఇచ్చాడు. బట్ ఆ వ్యక్తికి ఉన్నటువంటి కమిట్మెంట్, ఆ వ్యక్తికి ఉన్నటువంటి బర్నింగ్ డిజైర్, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేషెన్స్ మనకుందా లేదా? మనం దాన్ని ఆత్మ పరిశోధన చేసుకొని వాటిని డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్గా వీ కెన్ గెట్ ద సక్సెస్ అండి. అంటే ప్రాస్పెక్టింగ్ సంబంధించి మనకు పారబుల్ ఆఫ్ ద పైప్ లైన్ వీడియో, ఆ తర్వాత ఇది నిజమా అనుకున్న వాళ్ళకు ర్యాక్స్ టు రిచెస్ వీడియో పంపించగలిగితే డెఫినెట్గా వాళ్ళ యొక్క మైండ్ అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి వస్తారు. డెఫినెట్గా వాళ్ళు మనతో స్టిక్ అని అవుతారు. నెక్స్ట్ అసలు ఇలా ఉంది, ఇలా మనం చేయాలి. ర్యాక్స్ టు రిచెస్ వీడియో పంపించిన తర్వాత మనకు ఆ లిస్ట్ మేకింగ్ లో ఉన్న వాళ్ళందరూ వస్తారని చెప్పలేమండి. జస్ట్ సస్పెక్ట్ అంటారు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, ఇందాక మనం అనుకున్నాం ప్రాస్పెక్టింగ్ కి సంబంధించి ఆ వీడియో పారబుల్ ఆఫ్ ది పైప్ లైన్ లో రెస్పాండ్ అయినటువంటి వాళ్ళని మనం ప్రాస్పెక్ట్స్ అంటాము. వాళ్ళను జూమ్ వీడియోకి మనము ఇన్వైట్ చేయాలి. అంటే జూమ్ మీటింగ్ కి వీడియో కాన్ఫరెన్స్ మన ఏదైతే మన కంపెనీ కండక్ట్ చేస్తుందో, ఆన్లైన్, ఆఫ్లైన్, 1-to-1 వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి మనము అంటే రెస్పాండ్ అయిన వాళ్ళని లిస్ట్ మేకింగ్ లో ఈ పారబుల్ ఆఫ్ ది పైప్ లైన్ కి ప్రాస్పెక్టింగ్ చేయడం అంటారు. అలా రెస్పాండ్ అయిన వాళ్ళను ప్రాస్పెక్ట్స్ అంటారు. ఆ ప్రాస్పెక్ట్స్ ని మనం మన యొక్క విఓపిసి ఇన్వైట్ చేయగలిగి, దాని ముందు కూడా ఇందాక మనం అన్నట్టు నెట్ ప్రాక్టీస్ వాళ్ళకి ఆ జూమ్ మీటింగ్కి ఎలా అటెండ్ అవ్వాలనేది కూడా మనమే కేర్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి అడుగుతారు ఏంటి అని చెప్పి, మనకు ర్యాక్స్ టు రిచెస్ పారబుల్ ఆఫ్ ది పైప్ లైన్ పై నెవర్ గివ్ ఎనీ డీటెయిల్స్, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకూడదండి అబౌట్ ద బిజినెస్ టు ప్రాస్పెక్టింగ్. ఇచ్చాము అని అంటే దెర్ వాజ్ నో థ్రిల్లింగ్ ఉండదు. అంటే మనం ఇప్పుడు మూవీ వెళ్ళేటప్పుడు మూవీ చూస్తున్నప్పుడు పక్కన స్టోరీ చెప్తుంటే నెక్స్ట్ జరిగేది ఏం థ్రిల్లింగ్ ఉంటుంది. కాబట్టి ముందుగానే దాన్ని ఆ స్టోరీ గురించి ముందుగానే మనం తెలిసిన పిక్చర్ కానీ చూడాలంటే అంతకంటే బోర్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ దాంట్లో ఉన్న మీ మెయిన్ కంటెంట్ మిస్ అయిపోయి కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు ఉంటది. ఐపల్స్ 4 12,390 అది ఏదే విధంగా ఇది గొలుసు కట్టు బిజినెస్ అని అనుకుంటాడు. ఆ క్లారిటీ రావాలి అని అంటే తను టైం అనేది స్పెండ్ చేయాలి. కాబట్టి డోంట్ డిస్క్రైబ్ వీటి గురించి, మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి ఏమి మనము చెప్పకూడదు. ఏమి చెప్పాలి అని అంటే దిస్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇది రియల్ గా నీకు నాకు లైఫ్ ఇటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో దిస్ ఈస్ ద అంటే మన ఇద్దరికి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. బట్ నో కంపల్షన్. మీరు జస్ట్ రండి అని ఇన్వైట్ చేసి పాజిటివ్, మీరు వచ్చి ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయమని నేనేమి చెప్పట్లేదు. రండి, మీకు ఇష్టం ఉంటే. అంటే ముందు ఫస్ట్ లిజన్ విత్ ఫుల్ అండ్ ఓపెన్ మైండ్తో వినమని చెప్పి మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలని ఏం లేదు, రూల్ ఏం లేదు అని చెప్పి మనం ముందుగానే చెప్పాలి. బట్ దిస్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇంకా కొంతమంది పీపుల్ ఎలా ఉంటారంటే, కొంతమంది క్రాక్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు కూడా ఏం చెప్పాలంటే, రియల్గా ఐ ఆల్సో జస్ట్ స్టార్టెడ్, నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ సీరియస్, దీంట్లో ఈ బిజినెస్ లో ఏదైనా రాంగ్ ఉంటే, సొసైటీకి కానీ లేకపోతే నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ అలైన్మెంట్ అనమాట, మనకు ఉపయోగపడకపోతే, నువ్వు రాంగ్ ఉందని నీ బిజినెస్ లో నువ్వు క్లియర్గా మూల్యాంకనం చేసి దాన్ని అబ్జర్వ్ చేసి నాకు చెప్పినట్లయితే, నాకు అడ్వైజ్ ఇచ్చినట్లయితే, నేను కూడా బిజినెస్ ఆపేస్తాను. ఐ విల్ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ అని చెప్పి, నాకు ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్, ఐ వాంట్ యువర్ అడ్వైజ్ అని అడగండి. అపాయింట్మెంట్, అడ్వైజ్ అడిగితే ఎవడు పిదాగాడు చెప్పండి? ఎవడు? జస్ట్ మనము వర్డ్ లో ఉందండి మన పవర్. ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ అంటే ఎవరు? ఐ వాంట్ యువర్ అడ్వైజ్ అంటే ఎవరు చెప్పండి? బట్ ఇక్కడ మనం ఈ యొక్క కరెక్షన్ కి మనం చేసుకోగలిగితే, ఈ 2 వర్డ్స్ ని యూజ్ చేయగలిగితే ఎవరినైనా జూమ్ మీటింగ్ లో మనము కూర్చోబెట్టొచ్చండి. ఈ విధంగా మనము ఎలాంటి పీపుల్ అయినా మనము డీల్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి షో ద ప్లాన్,
మనకి ఏమైతే విఓపీస్ ఉన్నాయో ఆ విఓపీస్ హిందీ 6 PM జరుగుతున్నాయి, కొన్ని మన తెలుగు అయితే 7 PMs జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఈ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తప్ప ఇంగ్లీష్ చేయట్లేదు ఇప్పుడు, మిగతా లాంగ్వేజెస్లో హిందీ, తమిళ్, వీటన్నిటికి ఎవరెక్కడున్నా వాళ్ళని మనం జూమ్ మీటింగ్లోకి మనం ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంటేషన్ అనేది చూస్తారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ లింక్ మనం పంపిస్తాం వాట్సాప్ ద్వారా. లింక్ పంపించినంత మాత్రాన ఎవరు రారు అండి. దాని యొక్క ఇంపార్టెన్స్ కొత్తగా వచ్చే వాళ్ళకు ఈరోజు ఎవరైతే కీనోట్ ఉన్నారో ఆ కీనోట్ని ఎడిఫై చేయాలి, ప్రజెంటర్ని ఎడిఫై చేయాలి, ఎంసీని ఎడిఫై చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి ముందుగానే వాళ్ళు ఏంటంటే వచ్చారా రాలేదా అనేది మనం 6:50కే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పండి, వీలుంటే ఇద్దరు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిగిన మీరు ప్లాన్ ప్రజెంటేషన్ మీరు నిర్ణయం మంచిగా ఉంటే నిర్ణయం తీసుకోండి, వితౌట్ ఎనీ ప్రెజర్, విత్ ప్రెజర్ ఓన్లీ అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మనం ప్రోగ్రామ్ అటెండ్ చేయించగలిగితే డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి ఏదో ఒక టెస్టిమోనీ కానీ, ఒక కీనోట్ కానీ, ఎంసీ వర్డ్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇద్దరు అటెండ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేయాలి. తర్వాత మనం కూడా ఒక ప్రాపర్ డ్రెస్ అనేది ఉండాలి, డ్రెస్ కోడ్. ఇక్కడ వచ్చిన వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. మనం వీడియో ఆఫ్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు ఉంటే దేర్ వాజ్ నో సీరియస్, ఆయనకి సీరియస్నెస్ లేదు, ఈయన సీరియస్నెస్ చేయట్లేదు కదా, నాకేం హెల్ప్ చేస్తాడు అనుకుంటాడు. కాబట్టి డెఫినెట్గా మనం ఏంటంటే మనం ప్రాపర్ డ్రెస్ కోడ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని మనం ఎన్నినట్లయితే తను అబ్జర్వ్ చేస్తాడు, ఓహో నన్ను ఇన్వైట్ చేశారు, ఇతను చాలా సీరియస్గా ఉన్నాడు, ఇతనితో జర్నీ చేస్తే డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను అనేటువంటి బిలీఫ్స్ అనేది మనము జస్ట్ మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన కెమెరాను ఆన్ చేయడం ద్వారా కూడా తనకు ఆ బిలీఫ్ లెవెల్స్ మనము పెంచవచ్చు. తర్వాత మనకి ఇమోజీస్, ఏదైనా పాయింట్ నచ్చితే సూపర్ అని చెప్పి థమ్స్ అప్ సింబల్, మెసేజెస్ ఇలా మనం చేయగలిగితే పాజిటివ్ కామెంట్స్ డెఫినెట్గా తన థింక్ చేయగలుగుతాయి, తనని మనసులో తన వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేస్తాయి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీబడి డూయింగ్ ఇమోజెస్, మెసేజెస్ అని చెప్పి ఈ విల్ థింక్ అనమాట. డెఫినెట్గా తన యొక్క ఆలోచన విధానం అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కు రావడం జరుగుతుంది మనం చేసేటువంటి ఈ యొక్క పాజిటివ్ ఇమోజెస్ ద్వారా. తర్వాత యాక్టివ్ పార్టిసిపేషన్, ప్రజెంటేషన్ మొత్తం మనం సీరియస్గా అగ్రెసివ్గా అంటే స్ట్రైట్గా కూర్చొని మనము రెస్పాండ్ అవుతూ ఉంటే, లైక్ ఉమా గారు లాగా, ఉమా గారు ఎవరికి ప్రజెంటేషన్ చేసినా రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఉమా గారు సూపర్. ఎవరికంటే ప్రజెంటర్కి మీరు పవర్ ఇస్తారు, అలా మనం ఉండగలిగితే డెఫినెట్గా ప్రజెంటర్కి ఉన్న అన్లిమిటెడ్ పవర్ అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా మనము ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం ఆ విధంగా బిహేవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అయితే వచ్చినంత మాత్రాన వాళ్ళు ఇమ్మీడియట్గా పేమెంట్ చేస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళు పేమెంట్ అనేది కొంతమందికి 3 సార్లు అంటే 5 సార్లు మనకి ఎప్పుడు మా అచ్చనమ్మ చెప్తుంటది, కనీసం ఒక 5 times అయినా, అంటే ఇంకా 100 సార్లు అయినా మీరు అతను రాలేదు అంటే తప్పు నీదే, మీ ఆర్గనైజేషన్ గ్రో కాలేదంటే తప్పు నీదే, అర్థం కాలేదంటే తప్పు నీదే, 100 సార్లు అయినా చెప్పాలి, 101 సార్లు అయినా చెప్పాలి అని చెప్పి తను ఏంటంటే వచ్చేంత వరకు ఫాలోఅప్ చేయాలి. కనీసం మనం ఏంటంటే ఒక 5 times మనం కలిస్తే 4th time కలిసిన తర్వాత 5th time ఇతను ఎందుకు వస్తున్నాడు అని డెఫినెట్గా తన యొక్క వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. ఖచ్చితంగా అతను మనము వదిలేసే ముందు బిజినెస్ లింక్ ఇతను పనికి రాడు అనే ముందు కనీసం ఒక 5 times అయినా మనము ఫాలోఅప్ చేయాలి. అదే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, నేను బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్ అద్భుతంగా ఉంది, నాకు నీ సపోర్ట్ కావాలి, ఐ వాంట్ యువర్ సపోర్ట్, టేక్ ద ప్రోడక్ట్ అండ్ యూజ్ దిస్ ప్రోడక్ట్, మీకు హెల్త్ వస్తుందని చెప్పి ఒక 200 PV అనేది వాళ్ళ చేత మనము పర్చేజింగ్ అనేది చేపించాలి. డెఫినెట్గా చేస్తారు. నాకు ఐ వాంట్ యువర్ సపోర్ట్ మావయ్య అని అంటే, లేకపోతే అంకుల్ అంటే ఎవరైనా డెఫినెట్గా మనకు వెల్ విషర్స్, మన రిలేటివ్స్ ఖచ్చితంగా చేస్తారు. అది మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా సేల్స్ క్లోజింగ్, ఈ యొక్క సేల్స్ క్లోజింగ్ కూడా ప్రతిదీ ఆర్ట్ అండి, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం రియల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎవరైనా ఈజీగా మనం పోయినమ్మటే అయ్యా నేను 24,000 రెడీగా ఉన్నాయి, నా దగ్గర 25,000 రూపాయలు, నేను ఇండస్ట్రీగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పి ఎవరు రెడీగా ఉండరు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, మనకు ఇక్కడ మైండ్ సెట్, ఇది ఎక్కడ జనరల్గా మైండ్ గేమ్ బిజినెస్. ఇది జనరల్గా వాళ్ళ యొక్క ఆలోచనలలో మార్పు రావాలి. ఆ ఆలోచనలో మార్పు రావాలి అని అంటే వాళ్ళ మనసును మనం గెలవాలి.
వాళ్ళ మనసును మనం గెలవాలి. కాబట్టి ఇక్కడ చాలా మంది ఎందుకు మనకు రిజెక్షన్స్ వస్తుంది అని అంటే వాళ్ళకు ఆ క్లారిటీ లేక. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలకి కిట్ క్యాట్ ఇచ్చాము, ఒక 2000 రూపాయలు నోట్ ఇచ్చాము. పిల్లవాడు ఏది తీసుకుంటాడు? కిట్ క్యాటే తీసుకుంటాడు. 2000 రూపాయలకు చాలా కిట్ క్యాట్లు వస్తాయని తనకు తెలియదు. అలానే మనం వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ రీటైలింగ్ గానీ, ఆపర్చునిటీ గానీ ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే, చిన్నపిల్లోడు తప్పు చేస్తే ఏం చేస్తాం? నవ్వుతాం. సేమ్ మనం కూడా తను కూడా ఈ యొక్క క్లారిటీ తెలియక రిజెక్ట్ చేస్తున్నాడని చెప్పి మనం నవ్వుకోవాలి తప్ప మనం దాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. కాబట్టి ప్రాస్పెక్టింగ్ ఈజ్ రిజెక్టింగ్ యూ ఫర్ ద సేమ్ రీజన్. అదే కారణం. కాబట్టి మనం ఏందంటే ఎప్పుడు రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దీంట్లో వాల్యూ ఈ ఆపర్చునిటీ నువ్వు ఈ రోజు తీసుకున్న 5 yearsలో నీ లైఫ్ అనేది 360 డిగ్రీ చేంజ్ అవుతుంది. నువ్వు ఈ యొక్క 18-25 days కమిట్మెంట్గా వర్క్ చేయగలిగితే నీకు ఈజీగా ఒక ₹1,00,00,000 వస్తుందని విజన్ బోర్డ్ మనకి ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని మనం తన ముందు చెప్పగలిగితే డెఫినెట్గా మన మాటలు అనేవి తనని ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. కాబట్టి తనకి చెప్పాలి, ఈ బిజినెస్ చాలా ఈజీ బిజినెస్. అంటే ఈజీ కాదు, కష్టం కాదండి. సిస్టమ్ ఫాలో అవుతే ఈజీ, సిస్టమ్ కాలేకపోతే చాలా కష్టం. ఈత వచ్చినోడు నీళ్ళకి దిగాడు అనుకో, ఎంత లోతుకైనా వెళ్ళగలడు. అదే సిస్టమ్ తెలుసుకొని బిజినెస్ చేస్తే చాలా డెడ్. ఇది సిస్టమ్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేస్తే చాలా కష్టం. కష్టం అనే వాళ్ళు అంతేనండి. అది ఇక్కడ ఈ బిజినెస్ ఎంత ఈజీనో చెప్పాలి. జస్ట్ ఒక స్టార్ QSB1 ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్ మనం దాని వాళ్ళకి క్లియర్ కట్ అండ్ క్లారిటీగా చెప్పగలిగితే ఎంత ఈ బిజినెస్ ఈజీ అని చెప్పి ఆ విధంగా మనకు ప్రాఫిట్ వస్తుందని మనం వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు మన బిజినెస్లో ఖచ్చితంగా మనం సేల్స్ క్లోజింగ్ చేయగలం. ఇంకా మనం ఏంటంటే ఐడెంటిఫై ద ట్రూ నీడ్. మనము వాళ్ళకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, పాసివ్ ఇన్కమ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అంటే ఈ టర్మ్స్ ఏం అర్థం కావు. వాళ్ళు ఎంత చెప్పినా ఏదో చౌటోడి చెవులో శంఖము అంటే గట్టిగా మాట్లాడుతున్నట్టే, ఎంత శంఖం వదినా దెర్ వాజ్ నో యూజ్. అలా అవన్నీ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయవు. వాళ్ళ యొక్క నీడ్ ఏదైతే తను ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కడుతున్నాడో, లేకపోతే ఈఎంఐస్ ఏమున్నాయో, ఆ ప్రజెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎడ్యుకేషన్, లేకపోతే చిల్డ్రన్ మ్యారేజ్, ఆ నీటిని మనం ఐడెంటిఫై చేసి ఈ నీడ్ అనేది ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది మీరు టేకప్ చేస్తే టెల్ హిమ్ దట్ వీ కెన్ మేక్ ఇట్ రియాలిటీ. దీన్ని మనము వాస్తవ రూపం, నీ యొక్క ఏదైతే ఈఎంఐ ఉందో ఆ ఈఎంఐ అనేది నువ్వు తీసుకోగలవు అని చెప్పి ఈ బిజినెస్ ద్వారా మనం చెప్పగలిగితే డెఫినెట్గా మనం సేల్స్ క్లోజింగ్ అనేది ఈజీగా చేయొచ్చండి. అంతేకాకుండా ఇంకా చాలా మంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళు ఏంటంటే జనరల్గా పీపుల్ అంతా ఓకే అంటారు, పాన్ కార్డు, పాస్బుక్, ఆధార్ కార్డు అన్ని ఇస్తారు, ఐడి ఎంటర్ చేస్తారు, డబ్బులు అడగరు. బట్ ఇక్కడ డబ్బులు అడగకపోతే దెర్ వాజ్ నో యూజ్. మిడిల్ క్లాస్ మెంటాలిటీ పీపుల్ ఆల్వేస్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ మనీ. యూ షుడ్ బోల్డ్లీ ఆస్క్. ఆపర్చునిటీ, నువ్వు చుట్టం అయితే ఇంటికి వచ్చే ఒక 5 days మీరు ఇష్టం వచ్చినవి చేసి పెట్టండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని తమ్ముడే ప్యాకెట్ బిజినెస్. అలా మనకి ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఆ బిజినెస్ లో అతని చేత మనం అమౌంట్తో అతనే బిజినెస్ అమౌంట్ పే చేయాలి. మనం పే చేస్తే మన బిజినెస్ అవుతుంది, అతను పే చేస్తే అతని బిజినెస్ అవుతుంది. కాబట్టి సమ్వన్ ఈజ్ outrightly రిజెక్టింగ్ ద ఆపర్చునిటీ, మేబీ రిజెక్ట్ చేయొచ్చు, బట్ మన కమిట్మెంట్ ఏంటంటే భూమి మీద ఏ వ్యక్తిని వదలొద్దు. అవుతే కస్టమర్ అన్న అవ్వాలి, లేకపోతే రీటైలింగ్ అన్న చేయాలి. అంటే కస్టమర్ ఒక రీటైలింగ్ అన్న చేయాలి, లేకపోతే తను ఆపర్చునిటీ అన్న డిస్ట్రిబ్యూటర్ అన్న అవ్వాలి, లేకపోతే అతను లీడ్స్ అన్న ఇవ్వాలి. ఎవరిని వదలొద్దు. భూమి మీద భోంచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మన ప్రోడక్ట్ అవసరం. అవుతాయి కస్టమర్ అని అవ్వాలి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అని అవ్వాలి, లేకపోతే వాళ్ళ వెల్ విషర్స్కు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ లీడ్స్ అన్నది తీసుకొని ఆ లీడ్స్ ద్వారా కూడా మనం కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరిని వదలొద్దు, రీటైలింగ్ అన్న చేయాలి. లైక్ దిలేష్ రావు లాగా అవర్ ప్రోడక్ట్స్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ఎక్కడ మన ప్రోడక్ట్ ఒక ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. కాబట్టి నో వన్ కెన్ సే నో టు ఇట్, ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ సినారియో. ప్రతి ఒక్కళ్ళకు లంగ్స్ కెపాసిటీని పెంచుద్ది, నీకు ఎస్పీఓటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, కరోనా రాదు, హెల్తీగా ఉంటావు అని అంటే 3600 గురించి ఎవరు ఆలోచించారండి. ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళకు కరెంట్ సినారియోలో ప్రతి ఒక్కళ్ళకు అవసరం. యూ హ్యావ్ టు ఎన్రోల్ ఈజ్ ఐడి. అంటే ఇక్కడ ఓన్లీ ఆఫ్టర్ మేక్స్ ద పేమెంట్. కొంతమంది ఇమ్మీడియట్గా అంటే ప్రూఫ్స్ తీసుకొని ఐడి ఎంటర్ చేస్తాము,
అది తర్వాత పేమెంట్ ఇయ్యడు, కాకపోతే జినాలజీ అంతా మనకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఖచ్చితంగా మనకి పేమెంట్ వచ్చిన తర్వాతనే మనము ఆ ఐడిని ఎన్రోల్ చేయాలి. పేమెంట్స్ కూడా ఆన్లైన్ ద్వారా చేయగలిగితే డెఫినెట్ గా తనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇంకా స్టోర్ లింక్ ద్వారానే తన ముందు అర్థమయ్యేటట్టు తనకు అలా కూడా మనము డిఫరెంట్ గా ఆన్లైన్ ద్వారా చేయగలిగితే తనకు ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. తర్వాత దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్వేస్ అసిస్టెంట్ యువర్ న్యూ అసోసియేట్. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి బిజినెస్ లోకి వస్తాము, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తను పట్టించుకోమండి. ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని అంటే తన కాళ్ళ మీద తను నిలబడగలిగేటట్టు మనం చేయగలిగితే, అంటే ఏదో అంటే ఒక నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, అంతేగాని చేపలను ఇవ్వడం ద్వారా కాదు, చేపలను ఎలా పట్టాలో మనం నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు మనం హెల్ప్ చేయగలిగితే తనకు సిస్టమ్ అర్థమవుతుంది. సిస్టమ్ అర్థమైతే తను సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, స్టిక్ ఆన్ అవుతాడు, మనతో పాటు లాంగ్ టైం ఉంటాడు. అంతేగాని ఊరికే మనము మనకు ఏదో ర్యాంక్స్ కోసము చేపలను ఇస్తూ ఉంటే డెఫినెట్గా అతను ఎప్పుడు చేపలని ఇస్తూ ఉంటాడు, వండుకొని తింటాడు, సోమరిపోతాడు. మనం చేపలను ఎలా పట్టాలో నేర్పించాలి. సో హెల్ప్ హిమ్. తనకు ప్రతిదీ మనం ఎంత అంటే మనం చేయాల్సిన పని, అతను చేయాల్సిన పని మనం చేసి చాలా మందికి మనం ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు. నా స్పాన్సర్ ఉన్నారు, నా ఎల్ఓఎస్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఒక మైండ్ సెట్ మనమే క్రియేట్ చేస్తున్నామండి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎవరికి వాళ్ళు, నేను ఎలా ఎవరికి వాళ్ళు మనం ఏంటంటే తనకు హెల్ప్ చేయాలి, ఎన్రోలింగ్ చేయాలి అంటే ఎలా చేయాలో నేర్పించాలి. అంతేగాని ఐడియా వచ్చినప్పుడే మనం ఎన్రోల్ చేయగలిగితే అలా ఏముంది అతను చూసుకుంటాడు అనుకుంటాడు. హెల్ప్ హిమ్ టు లెర్న్ ద ఫుల్ కాంపెన్సేషన్ ప్లాన్. మనకు ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ కూడా ఒక ప్రోడక్ట్ అండి. అందరికీ మనము ప్రోడక్ట్ ద్వారా ఒక అబౌవ్ 50 అంటే 40 to 50 వాళ్ళకు ప్రోడక్ట్ గురించి మనం చెప్పొచ్చు. ఈజీగా అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి ఆపర్చునిటీకి చెప్పగలిగితే 50-60 ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకండి? వాళ్ళకి ఆపర్చునిటీ అవసరం లేదు, అంతా అయిపోయింది. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం అప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పాలన్నారు కదని 70 సంవత్సరాలు అతనికి 80 సంవత్సరాలు అతనికి నీకు లెఫ్ట్ ఒక 100 PV రైట్ ఒక 100 PV వస్తే 1000 రూపాయలు వస్తుందంటే కింది నుంచి పైకి వస్తాం. కాబట్టి ఇక్కడ మనం సిచ్యువేషన్ బట్టి మనము ఇన్కమ్ ప్లాన్ అనేది మనం నేర్పించాలి. ఎలా చెప్పాలో కూడా, ఎవరికి చెప్పాలో కూడా. యంగ్ అండ్ డైనమిక్, తనకి ప్రోడక్ట్ అవసరం లేదు. ఈ విధంగా నీకు అంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, వీక్లీ 2,50,000, డే నువ్వు 7,000 రూపీస్ ఇన్కమ్ ఎన్ని చేస్తావు, పర్ డే పర్ వీక్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి అక్కడగిన మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సన్కి 30 years వాళ్ళకి కాంపెన్సేషన్ ప్లాన్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకు బూస్ట్ బాంబ్స్ వస్తాయి. అంతేగాని ఒక 70-80 సంవత్సరాల వాళ్ళకి ఇన్కమ్ ప్లాన్ వారానికి 2,50,000 అని అక్కడ మనం చెప్తే దేర్ వాజ్ నో యూజ్. కాబట్టి హెల్ప్ హిమ్ టు లెర్న్ ఎన్డిఓ, వీడిఓ అనేది తనకు నేర్చుకునేంత వరకు, అంటే తనకు నేర్పించాలి, ప్రతి వర్డ్ మీనింగ్ చెప్పాలి, దీంట్లో ఉన్న బ్యూటీని అతనికి నేర్చుకునేటట్టు మనం చేయాలి ప్రతిదీ. అలా 4 products వీడియోస్ తను విన్నాడా, ఆ ప్రతి ప్రోడక్ట్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియా ఏంటి నాకు చెప్పు అని చెప్పి తను అది కూడా అది చూసేటట్టు మనం చేయగలిగితే డెఫినెట్ గా ప్రోడక్ట్ లో ఉన్న బ్యూటీ అర్థమవుతుంది. అసిస్ట్ హిమ్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ కూడా చాలా మంది రాయరు. నాకు ఫోన్ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట, దగ్గర కూర్చొని ఆ లిస్ట్ మేకింగ్ వల్ల పవర్ ఏంటి అని చెప్పి, R3 ఫార్ములా పవర్ ఏంటి, R1 అంటే ఏంది, R2 అంటే ఏంది, R3 అంటే ఏంది, ఆ వీడియో చూపించి ఒక స్పెండ్ చేయగలిగితే ఒక 1/2 hour తో డెఫినెట్ గా తను లిస్ట్ మేకింగ్ చేస్తాడు. చెక్ వెదర్ హీ హాజ్ కనెక్షన్స్ ఇన్ ది US లో. ఇందాకనే అనుకున్నాం మనం, US లో కనెక్షన్స్, మనం నిద్రపోతుంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనము ఆ కనెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సపోర్ట్ హిమ్ టు గెట్ స్టార్ రివార్డ్స్. ఇది ఖచ్చితంగా మన హెల్ప్ లేకపోతే ఇది కాంట్ గెట్ ద సక్సెస్. అంటే మనం చేపలను ఎలా పట్టాలో నేర్పించాలి, ప్రోడక్ట్ ఎలా రీటైల్ చేయాలో నేర్పించాలి, ఆ ప్రోడక్ట్ రీటైల్ చేయాలి, తన ధర్మం ఏందో తనకు చెప్పాలి. ఆ ధర్మాన్ని నిర్వర్తించేటట్టుగా మనం చేయగలిగి QSB 1+1 వీక్ లో మనము ఏ చేత బి చేత బిజినెస్ స్టార్ట్ చేపిస్తే QSB 1 వస్తుంది, బిజినెస్ ఓపెనింగ్ బోనస్ వస్తుంది. దీన్ని మనం డూప్లికేషన్ చేయగలిగితే జస్ట్ 13 weeks లో 13 వారాల్లో నీకు 8,021 మంది నీ ఆర్గనైజేషన్ లోకి వస్తారు. జస్ట్ దాంట్లో 20% ఇంప్లిమెంట్ చేసిన నీకు ఆల్మోస్ట్ 1,600 అబోవ్ పీపుల్ ఉంటారు. వీ కెన్ గెట్ ద సీలింగ్ అని చెప్పి, అంటే దీంట్లో ఆ యొక్క చిన్న టెక్నిక్, ఆ QSB 1 ఎలా చేయాలో చెప్తే చాలు. పెద్ద నాలెడ్జ్, టూ మచ్ అనాలిసిస్ ఆల్సో లీడ్స్ టు పారాలిసిస్ అనమాట. టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పారాలిసిస్. మనం మొత్తమే అతనికి అన్ని చెప్పకూడదు. జస్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే తన రోల్ ఏంటి, తన రోల్ ఎలా నిర్వర్తించాలి, ఆ రోల్ నిర్వర్తించడానికి మనం అతనికి సపోర్ట్ ఒక టూల్ గా ఏ విధంగా మనం ఉపయోగపడాలి, అదే విధంగా ఉపయోగపడాలి. కానీ అతని రోల్ మనం చేయకూడదు. తర్వాత
ఇలా 13 వారాల్లో తను ఏ విధంగా స్టార్ 1000 అవ్వచ్చు, 13 వారాల్లో ఈ డూప్లికేషన్ చేస్తే మనకి ఈ బిజినెస్‌లో పవర్ ఏంటి అని చెప్పి ఎన్‌గ్రాఫింగ్ గురించి కూడా మనం గిన ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే డెఫినిట్‌గా అతను మనతో స్టిక్ ఆన్ అవుతాడు. ఈజ్ అవర్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫస్ట్ 3 మంత్స్. ఒక 3 మంత్స్ అంటే ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఏ విధంగా ఫీడింగ్ చేస్తదో, అలా మనం జాగ్రత్తగా చూసుకుంటదో, అలా మనం ఒక 3 మంత్స్ తనకు అన్ని నేర్పిస్తే డెఫినిట్‌గా హి కెన్ బికమ్ ద సెట్. మనకి ఐడియల్ డిస్ట్రిబ్యూటర్ గురించి తెలుసండి. 100 పీవీ రిటైలింగ్ ఇన్ 4 వీక్ సైకిల్. ఆ తర్వాత మనకు లెఫ్ట్ ఆర్గనైజేషన్ గానీ, రైట్ ఆర్గనైజేషన్ గానీ ఒక డైరెక్ట్ స్పాన్సరింగ్ గిన మనం గిన 400 పీవీ గిన చేయగలిగితే వి విల్ గెట్ 2 ప్రొడక్ట్స్ ఫ్రీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ, శర్మ సార్ అండ్ రంగారెడ్డి సార్, అశోక్ సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఓవర్ టు తేజ గారు. Yeah, okay, sir. Thank you, sir, for your wonderful and valuable